నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో భూకంప విలయం ధాటికి భారత్లోని పలు ప్రాంతాల్లోని భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీ, కోల్కతాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, గజియాబాద్, నోయిడా, మేఘాలయ, కోల్కతా, మణిపూర్లోని ఇంఫాల్లోని భూమి కంపించినట్లు తెలుస్తోంది. మేఘాలయాలలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. తొలుత మయన్మార్, బ్యాంకాక్లో వరుస భూకంపాలు సంభవించాయి. 12 నిమిషాల వ్యవధిలో మధ్యాహ్నం 12:50 ప్రాంతంలో భూమి 3 సార్లు కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రతలు మయన్మార్లో వరుసగా 7.7, 6.4, 4.9గా నమోదయ్యాయి. అటు బ్యాంకాక్లో 7.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్లో భూకంప తీవ్రతకు బహుళ అంతస్తుల భవంతులు నేలమట్టమయ్యాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూలిపోయిన ఓ భవనం శిథిలాల్లో 43 మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. అటు మయన్మార్, బ్యాంకాక్ భూకంప ప్రభావంతో భారత్తో పాటు బంగ్లాదేశ్, లావాస్, చైనాలో భూ ప్రకంపనలు సంభవించాయి. థాయిలాండ్లో భారీ భూకంపానికి భవనాలు ఊగిపోయాయి. మయన్మార్లో చారిత్రక భవనాలు కుప్పకూలాయి. అవా ఐకానిక్ బ్రిడ్జ్ పూర్తిగా నేలమట్టమయ్యింది. బ్యాంకాక్ సముద్ర తీరంలో అల్లకల్లోలం ఏర్పడగా థాయిలాండ్లో విమాన సర్వీసులు నిలిపివేశారు. ఇక మయన్మార్ ప్రధాని దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక బ్యాంకాక్లో భూ ప్రకంపనలకు పలు ఇళ్లు, భవనాలు, కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం, పోలీసులు హుటాహుటిన స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు స్థానికులు. రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయన్మార్, థాయిలాండ్ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. భూకంప విలయంలో చిక్కుకున్న మయన్మార్కు అండగా ఉంటామని ప్రధాని మోదీ వెల్లడించారు.